దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కృప కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మేము దీవించి ఆశీర్వదించి ఆయన కృపతో నింపునుగాక. వాక్య గ్రంథంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ప్రభువును అంగీకరించాలంటే, ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలంటే, ప్రభువును మనకు ఆశీర్వాదపు మేలులు ప్రభు మన మీద ఆయన ఉంచాలి అని అంటే, మనమేమి చేయాలంటే ఆయనకు దీనులుగా ఉండాలి. ఎలాగుండాలి? దీనులుగా మనము ఉండగలిగితేనే ప్రభువులకు ఇష్టలమై ఉండగలము. దీనిలో ఏది కూడా లేదు, ఇది సత్యము. దీనులుగానే మనము ఉండగలిగితేనే ప్రభువుకు ఇష్టలుగా ఉంటాం. ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడి దగ్గర మనము పనిచేసేటువంటి వాడు. అది ఏ పైనైనా సరే, యజమానుడి దగ్గర మనము ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద, ఆ యజమానత్వం కింద మనము పని చేయాలన్నా, కష్టపడాలన్నా అతడు మనకు జీతము ఇవ్వాలి. జీతం ఇస్తేనే మనము పని చేస్తాం. మరి జీతం ఇచ్చినప్పుడు మనం వారి కింద పని చేస్తాము కనుక ఆ యజమానుల కింద మనము దీన మనస్కులై ఉండాలా లేదా? ఉండాలి. దీనులుగా ఉండాలా. యజమానుడు చెప్పినటువంటి ప్రతి మాట మనము వినాలా. వినకపోతే ఏం చేస్తాడు? మనల్ని ఆ పనిలో నుంచి తీసివేస్తాడు, తొలగిస్తాడు కదా. యజమానుడికి విరోధముగా, యజమానుడితో సంబంధం లేకుండా ఆ పని మనం చేయగలుగుతామా? చేయటానికి వీలు లేదు. ఎందుకంటే యజమానుడు మన మీద కోప్పడతాడు. వీడు ఈ పనికి అక్కర్లేదు కనుక మరొకడిని ఈ పనిలోనికి నేను నియమించుదునని ఉన్నవాడిని యజమానుడు తీసివేస్తాడు. కాబట్టి యజమానులకు ఎప్పుడు కూడా మనము దీనులమై ఉండాలా, దీన మనస్కులు కలిగి ఉండాలా. అందుకే వాక్యం అంటది, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వాక్యం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వాక్యం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. చాలండి. ఏమనట? దీనులు భూమిని స్వతంత్రించుకుందురట. ఎవరు స్వతంత్రించుకుందురట? దీనులు. దీన మనస్కులై కలిగినటువంటి వారే భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రభు అంటాడు, మీకు నేను ఆయునిస్తాను, ఆయుష్నిస్తాను. మీరు పెద్దవారై మీరు మంచి వయసులోనికి వచ్చినాక మీరు వివాహములు చేసుకొని ఈ భూమిని నిండించండి. ఈ భూమిని మీకు నేను ఇస్తున్నాను. మీరు ఈ భూమిని నిండించి మీరు ఆశీర్వాదము కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ అనేకులను ఆశీర్వాదానికి కర్తలుగా మీరు చేయండి. ఎప్పుడు మీరు అనేకులను ఆశీర్వాదానికి కర్తలుగా చేయగలుగుతారు, మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు అని అంటే, మీరు ఈ భూమి మీద దీనులై బ్రతకాలి. మరి ముఖ్యముగా దేవునికి దీనులై, దీన మనస్కులై మీరు బ్రతకగలిగినప్పుడు మీకు ఈ భూమిని నేను ఇస్తాను. వాస్తవంగా భూమి ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? లోకం సైతాను చేతిలో ఉంది. కానీ వాడి చేతిలో భూమి ఉన్నా, వాడి కోరలలో మనుషులు చిక్కుపడి ఉన్నా, కానీ మీరు నా దృష్టికి దీన మనస్కులై దీనులుగా ఉండిన ఎడల, దీనత్వం అనే స్వభావాన్ని మీరు ధరించుకొని ఎడల, ఈ భూమిని అంతటిని కూడా మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. భూమిని ఇస్తానంటున్నాడు. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకొందురు. చాలామంది అనుకుంటారు ఈ భూమిని నేను స్వతంత్రించుకుంటాను,
ఈ పొలాన్ని నేను స్వతంత్రించుకుంటాను, నా కష్టంతో స్వతంత్రించుకుంటాను, నేను చేయు పనిబాట్లతో స్వతంత్రించుకుంటాను, ఏదైనా నేను చేయగలుగుతాను, ఏదైనా నేను సంపాదించుకోగలుగుతాను అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క కృపలో చిత్తంలో లేకపోతే మనం ఏమీ కూడా చేయడానికి వీలు లేదు. ఒకవేళ వాటిని మనం పట్టుకున్నా, తెచ్చుకున్నా, అవి లాక్కొచ్చుకున్నా, స్వతంత్రించుకున్నా, దేవుడు ఒకానొక సమయాన వాటన్నిటిని కూడా మన దగ్గర నుంచి తీసివేస్తాడు. మనం అనుకుంటాం మనం స్వతంత్రించుకోగలుగుతాం, ఏదైనా చేయగలుగుతామని. దేవుని కృపా కటాక్షములు లేకపోతే మనము ఏమి చేయడానికి వీలు లేదు. భూమి మీదకి మనకు హక్కు లేదు. మనము దీనులుగా ఉన్నప్పుడే మనము హక్కుదారులం అవుతాం. పరలోక రాజ్యానికి మనకు హక్కు లేదు. ఎప్పుడైతే భూమి మీద దీనులుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయనకి నమ్మకమైనటువంటి కుటుంబాలుగా మనం ఉన్నప్పుడు పరలోకపు హక్కుదారులము మనం అవుతాం. అదే లోక సంబంధంగా బ్రతుకుతూ ఆ దీనమైనటువంటి ఆ దీనత్వంలో మనం లేకుండా, ఆ దీనమైనటువంటి విశ్వాసము, ఆ మంచితనం మనం లేకపోతే భూమి మీద హక్కుదారులము, భూమిని స్వతంత్రించుకోలేము, పరలోకం కూడా స్వతంత్రించుకోలేము. మన్నయ్య వచ్చిన వాళ్ళు మన్నయ్యే పోతాం, మట్టిలోనే కలిసిపోతాం, ఆత్మ దేవుని దగ్గరికి చేరదు. కొంతమంది పేరు పెట్టుకుంటారు, భలే ఉంటే పేర్లు, దీనమ్మ, దీనా, ఎంత చక్కటి పేరు, దీనా, దీనమ్మ. ఇంకొంతమంది చక్కటి పేర్లు పెట్టుకుంటారు. ఇక్కడ ఆ పేర్లు మీరుంటే మిమ్మల్ని కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేరు కలిగినటువంటి ఆ మాదిరికరమైనటువంటి జీవితము మనం ఉండాలి. దీనత్వము, దయాళత్వము. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అని అంటే చాలామంది అనుకుంటారు, నేను చాలా కాలం నుంచి దీనంగానే ఉన్నాను, దేవుడి మాటలు వింటానే ఉన్నాను, ప్రభువుని అంగీకరిస్తాను అంటున్నాను, నాకు ఏ పొలం లేదు, ఏ ఇల్లు లేదు, ఏ పరిస్థితి లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమే గొప్పది, అంతకంటే ఇంకొకటి ఏది అక్కర్లేదు. ఆరోగ్యం కన్నా గొప్పది ఏదన్నా ఉందా నా ప్రియ చెప్పండి? ఆరోగ్యం కన్నా గొప్పది ఏదన్నా ఉందా? ఏమనుందా? ఆరోగ్యమే లేకపోతే, మనిషిలో ఆయువే లేకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థమే. దీనులుగా మనం బ్రతకాలంటే లోకల్లో, దీనులుగా మనం బ్రతకాలంటే మనం ఒక వస్త్రాన్ని ధరించుకోవాలట. ఏం ధరించుకోవాలట? మనం ఒక వస్త్రాన్ని తీయండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. త్వరగా. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడిండుడి. మీరందరూ ఎదుటి వారిని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని. ఏ వస్త్రాన్నట? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. చాలండి. ఏ వస్త్రాన్ని ధరించుకోవాలట? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మలను మీరు అలంకరించుకొనుడి. భూమిని మనము స్వతంత్రించుకోవాలి. దేవుడిచ్చినటువంటి కృపలను, ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి అనంటే ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ వస్త్రం ఏమిటి? దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఈ వస్త్రాన్ని మనము ధరించుకోగలిగితేనే భూమి దేవుడు మనకిస్తాడు, ఆకాశములో పరమందు ఆయన మనకు చోటును అనుగ్రహిస్తాడు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలట. ఆ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు మనము అలంకరింపబడాలా. కొంతమంది అలంకరించుకుంటారు, మంచి మంచి మేలుమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు, ఖరీదైనటువంటి వస్త్రాలు అలంకరించుకుంటారు. కానీ వారు ఎన్ని వస్త్రాలు అలంకరించుకున్నా పైకి అందముగా కనబడతారు, కానీ వారి హృదయము అనే అందము వారికి ఎదుటి వారికి కనబడదు. అది ప్రభువారు చూస్తాడు. హృదయం అనేటువంటి అందం ఎవరు చూస్తారు? ప్రభువారు చూస్తారు.
మనుషులు ఏ అందాన్ని చూస్తారు అని అంటే బాహ్య స్వరూపాన్ని, పైకి కనబడే అందాన్ని చూస్తారు. హృదయంలో ఉన్నటువంటి అందాన్ని మనుషులు చూడలేరు. చూడగలుగుతారా? హన్న ప్రార్థన చేస్తుంది. హన్న ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ, ఒక కుమారుడు కావాలి నాయనా ప్రభువా అని తన కన్నీటిని విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసు ఒక మాట? యాజకుడు అన్నాడు, ఈమె ఏదైనా మద్యమో లేకపోతే ఏదైనా తాగి ఈమె కన్నీరు కారుస్తుందేమో, మాటలన్నీ కూడా త్వరపడి మాట్లాడుతూ ఉంది, ప్రార్థన చేస్తుంది అని అనుకున్నాడట. అయితే హన్నా అంది, నా ఏలినవాడా నేను ఆ రీతిగా లేను. ఏమంది? నా ఏలినవాడా నేను ఆ రీతిగా లేను. ఇదిగో నా మనవులను నా ప్రభువుకు విన్నవిస్తున్నాను. ఆయనతో నేను మాట్లాడుతున్నాను. నా అక్కరతలు, నా అవసరతలు నా ప్రభువుకు చెబుతున్నాను. అందును బట్టి నేను ఆ రీతిగా మీకు కనబడవచ్చేమో, దయతో అలా అనుకోకండి. నా ఏలినవాడా నేను అలాగ లేను అని అన్న సెలవిస్తుంది. కొంతమంది పరిస్థితులు ఎలాగ కనబడతాయంటే పైకి కనబడేటువంటి అనుభవాన్నే చూస్తారు, కానీ వారి లోపల ఉన్నటువంటి అనుభవాన్ని చూడలేరు. మనము అలంకరించుకోవాల్సింది, మనము చక్కగా తయారవ్వాల్సింది మన బాహ్య స్వరూపాన్ని బట్టి కాదు, కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను దేవునికి అప్పజెప్పే రీతిగా అందముగా అలంకరించుకోవాలి. ఎలాగా? అందముగా. ఆ అందముగా మనము ఎలాగ అలంకరించుకోగలుగుతాము అని అంటే దేవునికి దీన మనస్సులైనటువంటి ఆ వస్త్రాన్ని కానీ మనము ధరించుకుంటే అందంగా కనబడతాం. కొంతమంది నాకు అందంగా కనపడతాడు, ఎందుకు అందంగా కనబడతారు? నా ప్రియబిడ్డలో విశ్వాసంలోను, పరిచర్యలోను, బల్లలోను, ఇదిగో పరిచారక తత్వంలోను, ఇదిగో సహకరింపులోను, వారి పరిస్థితులన్నీ కూడా నాకు అందంగా కనబడతాయి. నాకు అందముగా ఎప్పుడు కనబడతాయి? వారిని నేను వారి ముఖము లేకపోతే వారి శరీరం మీద ఉన్న బట్టలను బట్టో, వారికి ఉన్నటువంటి వారు వేసుకున్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ మెడలో ఉన్నటువంటి బంగారాన్ని బట్టో, ఆ అలంకరణమైనటువంటి వాటిని బట్టో నేను చూడలేను. వారిని ఏ రీతిగా చూడగలుగుతామో, వారి హృదయాన్ని, దేవునికి వారు ఎంత దగ్గరగా ఉన్నారో, వారి మనస్సులు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి, వారి ఆలోచనలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి, వారి భక్తి విశ్వాసము క్రియలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి, అలాంటి వారు దీన మనస్కులు కలిగి ఉంటారనేటువంటి ఆలోచన. మనము ధరించుకోవాల్సింది దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోగలిగితేనే ఇదిగో భూలోకాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతామో, పరలోకాన్ని మనము దక్కించుకోగలుగుతాం. ఆ వస్త్రాన్ని ధరించుకోవాలా. కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాన్ని, అలంకరణ వారు ధరించుకుంటారు. వారి హృదయంలో దేవుడు ఉంటాడు, దేవుడిని ప్రతిష్ఠించుకుంటారు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో బ్రతుకుతుంటారు, దేవునికి ఆయాసకరంగా వారు బ్రతకరు, కానీ ఆయనకు నమ్మకంగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు సముఖానికి, దేవుడు పరిచర్యలోనికి, పరిచారకత్వంలోనికి వచ్చేసరికి వారు కొద్దిగా అధైర్యపడతారు, కొద్దిగా భయపడతారు, కొద్దిగా వెనకడుగు వేస్తారు, కొద్దిగా సిగ్గు కలిగి ఉంటాడు. ఏమనంటే దేవునికి పరిచర్య చేసే పరిస్థితిలో నేనున్నానా, సావుకుని దగ్గరికి వెళ్ళే ఆ పరిస్థితిలో నేనున్నానా అని కొద్దిగా వెనకడుగు వేస్తారు. ఇదిగో దేవుడు అంటున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెనకడుగు వేయాల్సినటువంటి అక్కరత లేదు. ఎందుకంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకొని ఉన్నారు కనుక మీరు ప్రభువులో నమ్మకంగా ఉండండి. యేసు ప్రభు వారికి కూడా ఒక వస్త్రాన్ని ధరించారు. తీయండి మత్తయి సువార్త 27వ అధ్యాయము
మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వాక్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి, చాలండి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించెను. ఎర్రని అంగిని తొడిగించారు. ప్రభువారికి కూడా వస్త్రాన్ని వేశారు. ఏమేశారు? ప్రభువారికి కూడా వస్త్రాన్ని వేశారు. ఏ ఏ ఏ చొక్కాని వేశారు? ఏది ధరించుకున్నాడు ప్రభువారు? ఎర్రటి అంగి. ప్రభువారు వేసుకున్నటువంటి ప్రభువారు మనసేది? తెల్లటి మనసు, శ్రేష్టమైనటువంటి మనసు, మంచి మనసు. ఆయన దేవుడు, సజీవుడు, నమ్మకమైనటువంటి వాడు ఆయన. కానీ ఆయనకు ఏ అంగి వేశారు? ఎర్రటి అంగి. ఎర్రటి అంగికి నాడు ఆ గుర్తింపు ఏమిటో తెలుసా? ఎవరికి ఎర్రటి అంగి వేస్తారో తెలుసా? బందిపోట్లకు, నేరం చేసిన వాళ్ళకి, పాపం చేసిన వాళ్ళకి ఎర్రటంగి వేయటము నాడు యూదుల యొక్క ఆచారం. అది నేటికి ఉంది, ఎర్రటంగి. దేవుడిని సిలువకి ఎందుకు అప్పచెప్పారు? వారికి ఉన్న మనసులో ఉన్న మాట, పైకున్నటువంటి మాట ఏమిటి? ప్రభువారు బందిపోటు, ప్రభువారు తప్పు చేశారు, పాపం చేశారు. వాస్తవానికి ప్రభువారు పాపం చేశారా? పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ పాపులను రక్షించడానికి, వారిని పరమలోనికి తీసుకొని వెళ్ళడానికి, ఒక ఆలోచన చెప్పడానికి, ఒక మాదిరిని ఇవ్వడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ వీరేం చేశారు? ఒక పావురం వల్లే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, ఒక తెల్లటి పావురం వల్లే. కానీ జనులు, మనందరం ఆయనకి ఏం వేసాం? ఎర్రటి అంగి వేసాం, ఒక ముద్ర వేసాం ఆయన మీద. పాపి అని, పాపము చేసిన వాడు అని. వాస్తవానికి పాపం చేసింది మనము, పాపములో బ్రతుకుతుంది మనము, పాపములో కొట్టుమిట్టులాడుతుంది మనము పాపము చేస్తూ, మనము పాపములో ఉంటూ, మనము వేషధారునటువంటి జీవితాన్ని జీవిస్తూ, దేవునికి ఇష్టములైనటువంటి బ్రతుకులో మనము బ్రతుకుతూ, దేవుణ్ణి పాపముగా మనము చూపిస్తున్నాం. కొంతమంది అంటారు, దేవుడు నాకేం చేయలేదు, అందుకే నేను చర్చి మానుకున్నా. ఏమంటారు? దేవుడు నాకు ఏం చేయలేదు, అందుకే. ఎందుకమ్మా చర్చి మానుకున్నావు? ఏం చేశాడని? అన్నయ్య, దేవుడు నాకు చర్చికి నేను రావాలా? దేవుడికి నేను ఎన్ని చేశాను? ఎవరికి? దేవుడికి చేశారట. దేవుడికి నేను ఎన్ని చేశాను, కానీ దేవుడు నాకేం చేయలా. ఏం చేసి ఉంటావు దేవుడికి? చెప్పాలి. దేవుడికి ఏం చేసి ఉంటావు? నీ చెయ్యి కోసుకొని రక్తాన్ని ఏమైనా కాచావా? లేకపోతే కాలు చెయ్యి ఏమైనా ఇచ్చావా? లేకపోతే ఒక కన్ను ఏమైనా ఇచ్చావా? ఇంకేమైనా చేసావా? నీ బిడ్డలను ఏమైనా ఇచ్చావా? ఏమిచ్చావు దేవుడికి? దేవుడి దగ్గర నువ్వు పొందుకుంటున్నావు, అవునా? దేవుడి దగ్గర నువ్వు తీసుకుంటున్నావు. తీసుకోనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల దాకా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఇది తీర్చయ్యని ప్రార్థన చేస్తావా లేదా? అందరూ ఎట్టంటోళ్ళైనా, ప్రభువా నా కుటుంబంలో ఈ అక్రత ఉంది అని ప్రార్థన చేస్తావా లేదా? ప్రభువా మా సంఘములో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఈ సమస్య ఉందని ప్రార్థన చేస్తావా లేదా? ఇప్పుడు అడుక్కుంటుంది ఎవరు? అడుక్కుంటుంది మనమా? ఎవరు? మీరేంటమ్మా, మీరు ఏం చెప్పట్లే. అయ్యా మీరు అడుక్కుంటుంది ఎవరు? రోడ్డు మీద అడుక్కుంటున్నారు, మనము అడుక్కుంటున్నాం. మీరు అడుక్కుంటున్నారు, నేను అడుక్కుంటున్నాం. ఇక అడుక్కోవాల్సిన ఆయన దగ్గరే. కొంతమంది ప్రభువారికి ఎన్నో చేశాను, నాకేం చేయలేదు ప్రభువారు అన్నవారికి, ఆ ప్రశ్న వేసిన వారికి ఈ సమాధానం సరిపోదు. ఎంతకంటే ఇంకో సమాధానం లేదు. దేవుడు నాకేం చేశాడని రావాలా? దేవుడు నాకేమిచ్చాడని రావాలా? నువ్వు పనికి మాలినాడు, దేవుడి సన్నిధిని మానుకొని పాపంలో బ్రతుకుతా, వేషధారణమైన జీవితంలో జీవిస్తా, వ్యర్థమైనటువంటి బ్రతుకులో బ్రతుకుతా. నువ్వు సాకు ఎవరి మీద చదువుతున్నావు? ఎవరి మీద? దేవుడి మీద.
నువ్వు దీన మనస్సు కలిగి ఉండి దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకొని అలంకరింపబడి ప్రభువుకి ఇష్టముగా నువ్వు బ్రతకగలిగితే నీ అక్రతలు తీరవా? నీ అవసరతల రూపుమాపవా? నీ ప్రతి పరిస్థితిని దేవుడు లేవనెత్తడా? దేవుడిలో ఉంటుంటివే, లోకంలో ఉంటుంటివే, ఇది అంటుంటివే, అది అంటుంటివే. రెండు ఎట్టబోతాయి, ఎట్ట పోతాయా? ఒక చిన్న మార్గం ఉంది. ఆ మార్గంలో, ఆ చిన్న మార్గంలో ఇప్పుడు ఈ మన 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 ఆలయం పక్కనే ఒక రోడ్డు ఉంది. ఈ ముందు రోడ్డు వద్దులే, ఈ పక్క రోడ్డు అనుకుందాం. ఆ రోడ్లో ఒక బండే పట్టుద్ది, 2 బండ్లు పడతాయా? 2 బండ్లు పోవాలంటే ఎట్ట కుదురుద్ది? కుదురుద్దా? ఇంకెట్ట చెప్పాలి మీకు? కుదురుద్దా? కుదరదు. ఒక బండి పోయినాక ఇంకో బండి పోవాలి. మనమే 2 కావాలి మనకి. అటు ఉంటాము, ఇటు ఉంటాము, కానీ ప్రభు కార్యం చేయట్లేదు. అందుకే నేను ప్రభు సముఖానికి పోవట్లో మానుకున్నా. కొంతమంది అంటారు, ఇంకొంతమంది, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయట్లేదు, అన్నయ్యకి నేను ఎంత పరిచర్య చేశాను, అన్నయ్యకి నేను ఎంత సహకరించాను, ఎందుకు చేయడు అన్నయ్య? మానుకున్నాక, దేవుని సన్నిధిని మానుకున్నాక, లోకంలోనికి వెళ్ళినాక, అమ్మ రామ్మ, తెలుసో తెలియక తప్పు చేసావు, పాపం చేసావు, రా, వచ్చేవారిని రా, మరలా వచ్చేవారిని రా. సరే అన్నయ్య వస్తానంటాడు, మళ్ళీ రాడు. ఇక అన్నయ్య ఏం చేయాలంటే వీళ్ళనిక భుజాల మీద ఎక్కించుకొని జంగపిల్ల ఎక్కించుకొని ప్రార్థన తీసుకొని రావాలి. ఇంక ఇది చేయాలా? అన్నయ్య మా కాడికి రావట్లేదు, మేమేదో తప్పిపోయాం కదా, మేమేదో పాపంలోనికి వెళ్ళిపోయాం కదా, మేమేదో తెలిసి తెలియక లోకంలో పడిపోయాం కదా, అన్నయ్య మమ్మల్ని పిలవచ్చు కదా. ఎన్నిసార్లు పిలుస్తాడు అన్నయ్య? అర్థమైందా? ఎన్నిసార్లు పిలుస్తాడు? ఒకసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు, 3 సార్లు పిలుస్తాడు, 4 సార్లు పిలుస్తాడు, కుదిరితే 10 సార్లు పిలుస్తాడు. ఇక పొద్దుగుకులు, నాయన రా నాయనా, అరే రారా, మరి రా అమ్మ. ఇంకిదేనా? నీవు దేవునిలోకి రావాలంటే, దేవుని చెంతకు రావాలంటే, దేవునికి సాక్షిగా బ్రతకాలంటే నువ్వు తెల్లటి అనుభవం కలిగి, విశ్వాసమైనటువంటి అనుభవం కలిగి, దీనత్వం అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. ప్రభువారికి తొడిగించారు ఎర్రటంగి, ప్రభువారికి తొడిగించారు వస్త్రాన్ని. అది పాపపు వస్త్రం. పాపపు వస్త్రము. ఆ వస్త్రాన్ని తొడిగించినంత మాత్రం, ఆ అంగి తొడిగించినంత మాత్రం ప్రభువారు పాపైపోతారా? చెప్పాలా? ప్రభువారు పాపైపోతారా? ప్రభువారు అనుకుంటే ఏదైనా మారాను, చేదైన మారా మధురంగా మార్చాడా లేదా? చెప్పలే. చేదైన మారా ఎంత చేదైంటే అంత చేదు మధురంగా మార్చాడా లేదా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మారిపోయిందా లేదా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడా లేదా? చెప్పట్లేదు. ఇక్కడి నుంచి ఈ 4 గొంతులు గట్టిగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడా లేదా? పురుషులు గట్టిగా మార్చాడా? బండను కొడితే నీళ్ళు రావడం ఎక్కడైనా చూసారా? బండను కొడితే నీళ్ళు ఎట్టొస్తాయి? బండను కొట్టగానే నీళ్లు జలప్రవాహం వలె మార్చాడా లేదా? మరి ఇంకా ఎన్నో కార్యాలు, ఆయన కార్యాలు చెబితే ఇక మనకి జీవితం జరిపోదు, వత్సరాలు జరిపోవు. మరి ఈ ఎర్రటి చొక్క వేసినంత మాత్రాన ఆయన పాప అయిపోతాడా? చాలామంది మీద, నా ప్రియ దేవుని బిడ్డలారా గుర్తు చేసుకోండి, చాలామంది మీద వారు తెలియక చేసినటువంటి పరిస్థితులను బట్టి, వారు ఎరుగినటువంటి తప్పులను బట్టి, వారు చేయనటువంటి పాపములను బట్టి, వారు చేయనటువంటి తప్పులను బట్టి కొంతమంది నిందలేస్తారు, కొంతమంది అవమానాలు కలుగు చేస్తారు. అవి వారికి తెలీదు, అవి వారు చేయలేదు, కానీ వేస్తారు వీరు చేశారని. అవి వేసినంత మాత్రాన మీరు పాపలు అయిపోతారా? అవి నిందలేసినంత మాత్రాన, అవమానాలు కలుగు చేసినంత మాత్రాన మీరు దేవుని బిడ్డలు, దేవుని సముఖంలో ఉండకుండా వెళ్ళిపోతారా? వెళ్ళిపోకూడదు. మీరు దేవుని బిడ్డలు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది ఎవరో? మనుషులు కాదు.
మిమ్మల్ని కలుగు చేసింది మనుష్యులు కాదు, మిమ్మల్ని కలుగు చేసిన వాడు మీ హృదయాలను మార్చి, మీ బ్రతుకులను మార్చి, మీ స్థితిగతులను మార్చి, మీ పరిస్థితులను మార్చి, అన్యులుగా మిమ్మలను లోకములో ఉన్న మిమ్మలను దేవునిలోనికి రప్పించి, మిమ్మల్ని ప్రతిష్ఠించి, మిమ్మలను విశ్వాసులుగా మార్చింది ఎవరు? ఆయన. మనుషులను బట్టి మీరు వెనదరగాల్సినటువంటి అక్రత లేదు. మీలో దేన మనస్సు కానీ కలిగి ఉంటే, దేన మనస్సు అనే వస్త్రాన్ని కానీ మీరు ధరించుకొని ఉంటే, ఆ వస్త్రం ద్వారా మీరు కానీ అలంకరింపబడితే, ప్రభు ఎల్లవేళల మిమ్మలను చూస్తాడు. మన మనుషులను బట్టి కాదు. ప్రభు వారికి వేశారు అంగి, వస్త్రాన్ని వేశారు. ఆ వస్త్రాన్ని వేసినంత మాత్రం మనం వెద్దులం అయిపోతామా? ప్రభువారు అయిపోయారా? అయిపోలా. ఆయన ప్రభువారు, మీరు విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఏ వస్త్రాన్ని మీరు ధరించుకొని ఉన్నారు ఇంతకాలం? ఆ ప్రశస్తమైనటువంటి ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకున్నారా? లేదా పాపం అనే వస్త్రాన్ని మీరు ధరించుకున్నారా? ఏ వస్త్రము ధరించుకొని ఉన్నారు ఈ లోకంలో? మీరు ప్రభువును అంగీకరిస్తున్నారు. మీరందరూ ప్రభువును అంగీకరించేటువంటి వారు, మీరందరూ ప్రభువులో ఉండేటువంటి వారు, ప్రభు సన్నిధిలో బ్రతికేటువంటి వారు. మీరు, మీ కుటుంబాలు, మీరు ఏ వస్త్రాన్ని ధరించుకుంటున్నారు? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. సమూయేలు ధరించుకున్నాడు వస్త్రం. తీయండి సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము తీయాలి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యం. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలండి. సమూయేలు ధరించుకున్నాడు ఏ వస్త్రాన్ని? ఎఫోదు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ ఎఫోదు వస్త్రము ధరించుకొనబడాలంటే చాలా యోగ్యత కావాలి. రాజు మాత్రమే ధరించుకోగలుగుతాడు ఎఫోదు. ప్రధాన యాజకుడు మాత్రమే ధరించుకుంటారు. ఇంకా దేశంలో ఎఫోదును ధరించుకోవడానికి ఎవరికి కూడా వీలు లేదు. 12 వజ్రాలు, దేశంలో ఉన్న 12 మేలుమైనటువంటి వజ్రాలు ఈ గుండీలో ఆ ఎఫోదుకు ఉంటాయి. అలాంటి మేలుమైనటువంటి వజ్రాన్ని ధరించుకొని, ఆ ఎఫోదును ధరించుకొని దేవునికి ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? దేవునికి పరిచర్య చేస్తున్నాడు. సమయంలో ఎఫోదు అనే వస్త్రాన్ని ధరించుకొని, ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ధరించుకొని దేవునికి పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. దేవునికి సాక్షిగా బ్రతికాడు. ఆ తల్లి అనుకోలేదు సమూయేలు ఎఫోదు ధరించుకుంటాడు అని. ఆ తల్లి అనుకోలేదు. ఆ తల్లి అనుకుంది, నా కుమారుడు ఏదో దేవుని సన్నిధిలో ఒక చిన్న పరిచర్య చేస్తూ ఉంటాడేమోనని, ఏలి పాదములు ఒత్తుతాడేమో, యాజకునికి భోజనాన్ని ఇస్తాడేమో, ఆలయాన్ని శుభ్రపరుస్తాడేమో, ఆలయంలో ఏదైనా ఆ పట్టలో ఏదో వేస్తాడేమో అని ఎల్కానా హన్నా అనుకున్నారే. కానీ వారు వచ్చి చూసేసరికి, తన కుమారుణ్ణి వచ్చి చూసేసరికి 12 ఏళ్ల తర్వాత సమూయేలు ఎలాగున్నాడు? సేవకుడు ఎఫోదును ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రము. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎఫోదును ధరించుకున్నాడు. ఎఫోదును పరిచర్య చేస్తున్నాడు దేవునికి. శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. ఏ వస్త్రాలు ధరించుకోవాలి? లోక సంబంధమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఉంటే అవి ఒకనాడు లేకపోతే ఆ దిన సాయంత్రం అవే మట్టి పడతాయి, వాసన కొడతాయి, భ్రష్టమైపోతాయి. నువ్వు బంగారంతో కుట్టించు, విలువ వెలిగినటువంటి వస్త్రాలు కుట్టించు, శ్రేష్టమైనటువంటి వస్త్రాలు కొను, ఖరీదైనటువంటి ఆ క్లాతులు కొను, నువ్వు కుట్టించు, నువ్వు ధరించు. కానీ సాయంత్రం లోపు ఆ వస్త్రాలు నీవు విప్పాలా లేదా? చెప్పాలా? సాయంత్రం లోపు ఆ వస్త్రాలు విప్పాలా లేదా? అవి గబ్బు కొడతాయా లేవా? గబ్బు కొడతాయి. ఆ వస్త్రాలు గబ్బు కొడతాయి.
నీ శరీరం మీద వేసే వస్త్రాలు. కానీ నీ హృదయం మీద వేసే ఆ కప్పే వస్త్రము అవి ఎన్నటికీ పాడవు. అది ఆ మాట చెప్పిన వారు ఎవరో? యేసు ప్రభు వారు. నీవు నమ్ముకున్న దేవుడు చెప్పాడు ఆ మాట. మనుషులు చెప్పలా, లోక సంబంధమైనటువంటి వారు చెప్పలా. మీరు దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోగలిగితే, అలంకరించుకోగలిగితే మీరు దేవునికి ఇష్టలై జీవిస్తారు, భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రభు చెప్పారు ఆ మాట. ఆ వస్త్రాన్ని మీరు ధరించుకోవాలా, దీన మనస్సు అనే వస్త్రాన్ని. ఐగుప్తు నుంచి జనులు వస్తున్నప్పుడు వారికి ఒకటే చెప్పాడు ప్రభువారు, ఒకటే చెప్పాడు. సావుడు చెప్పాడు ఒకటే మాట, నీ ప్రజలకు వెళ్ళి చెప్పండి మా ఇశ్రాయేలు జనాంగని, వారు ఏవి కూడా తెచ్చుకోవద్దు. వారు కేవలము ఇదిగో ఐగుప్తు నుంచి తెచ్చుకున్నటువంటి బంగారాన్ని, వజ్రాలను, ఇదిగో నాణములను, వాటిని మాత్రమే తెచ్చుకోండి. రొట్టెలు కూడా ఒక పూటగా ఉంచుకోండి, ఆహారాన్ని కూడా ఒక పూటగా ఉంచుకోండి, మీరు ఏమి తెచ్చుకోవద్దు చెప్పాడా లేదా? కానీ వీళ్ళు ఏం చేశారు? దాచిపెట్టుకుని బుద్ధి, మనిషి బుద్ధి అది, మనుషుల బుద్ధి అది. చెప్పాడు దేవుడు ఒక్క పూటగా తెచ్చుకోండి మీరు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రభువును కొంతమంది నమ్మలా. వారిలో 2 రొట్టెలు చాలు వాళ్ళకి మనిషికి, కానీ 4 రొట్టెలు వేసుకున్నారు. ఎప్పటికి? రేపు ఆహారం ఉంటుందో లేదో. అర్థమైందా? రేపు ఆహారం ఉంటుందో లేదో. చికెన్ కూర వేసుకున్నారు ఇంకో సంచిలో, ఇంకో డబ్బాలో. పలావ్ పెట్టుకున్నారు ఇంకో డబ్బాలో. పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. కానీ రేపటి దినము తినే సమయానికి ఏమైనాయి? కంపు కొట్టినాయి. వారికి భారమేనా? అవి మోసుకొని రావాలంటే భారమేనా? ప్రభువారు చెప్పారు కదా, నీకు ఏమి కావాలో అన్నీ చెప్పాడు ప్రభువారు. అంతవరకు మీరు తెచ్చుకోండి. మీకు ఈ దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలోనే మీరు ఉండండి. అంతకు మించి ఎందుకు? కంపు కొట్టినాయి. అప్పుడు తెలుసుకున్నారు, ప్రభువారు చెప్పారే, నేను ప్రభువారు మాటనలేదు. వద్దన్నాడు ఆయన. 2 రొట్టెలే చాలన్నాడు. ఒక పూట వంకాయ కూర, ఒక పూట సాంబారు చాలన్నాడు. కానీ నేను 2 పూటలు తెచ్చుకున్నాను. ఏమైనా గబ్బు కొట్టిని పడేసాం మార్గ మధ్యలో, బరువు అయిపోయింది. మీరు కూడా నా ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఏం ధరించుకుంటున్నారో చూసుకోండి ఒక్కసారి. మీరు ఏం ధరించబడ్డారో మీరు చూసుకోండి ఒకసారి. దేవుడు దేనిని ధరించుకోమన్నాడో అది ధరించుకోండి. అప్పుడు మీకు తేలికగాను, ఆశీర్వాదంగాను, కృపలుగాను అన్నీ మీకు ఉంటాయి. అది కాకుండా ఇంకో దాన్ని మీరు సంచికేసుకున్నారనుకో, బరువే మోయలేరు మీరు ఆ బరువు. దేవుడు అంటాడు, మీరు మోయగలిగినటువంటి భారమే మీ మీద ఉంచుతాను. మీరు ఎంత భారాన్ని మోస్తారో అంత భారమే ఉంచుతాను. ఆ భారాన్ని మోయండి. యేసుప్రభు వారు ఒక శాస్త్రవేత్త అంతా ఉంటాడు. ఆ దినాలలో ఆ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూసి ఒక ఆయన రాస్తాడు. యేసుప్రభు వారు సిలువ మోస్తూ ఉంటే కొంతమంది ప్రజలు వచ్చారట, ప్రభువా ఈ భారమైన సిలువ మీరు మోయలేరు, మాకు ఇవ్వండి, మేము మోస్తామని. ఏమన్నారట? ఈ భారమైన సిలువ మీరు మోయలేరు, మీరు అలసిపోయారు, మేము మోస్తామన్నారట. అంటే ప్రభువారు అన్నారట, నా భారం మీరు ఏం మోయొద్దమ్మా, నా భారం నేను మీ భారాన్ని, మీ బిడ్డల భారాన్ని, మోయండి. నా భారమే మోస్తారు మీరు. ప్రభువారి భారాన్ని మనం మోయగలుగుతావా? మీరు చెప్పట్లేదు. మీరు అందరూ వానబడిందని ఆరలేదా ఏమి? అందుకే మీరు అందరూ బాధపడుతున్నట్టున్నారు. ఈరోజు ఏం జరగలేదట్టుంది. జరుగుంటే జరగకుండాట్టుంటే ఈ వానబడిన, వాస్తవానికి వానబడినా, ఇదిగో ఈ ఎండ కాయకపోయినా, చీకటి రాకపోయినా, బుధవారం జరగాల, ఆదివారం జరిగేది అవి ఆగవై, చర్చికి రాకపోయినా పర్లే, అవి జరిగినాయి కదా, ఇంకా సంతోషంగా ఉండండి అన్నారట ప్రభువారు. మీ భారాన్ని మీరు, మీ బిడ్డల భారాన్ని మోసుకొని.
దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. సమూయేలు ధరించుకున్నాడు వస్త్రాన్ని, ఎఫోదును. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, నా కుమారుడు ఈ స్థితిలో ఉంటాడా అని. ఎందుకంటే సమూయేలు చిన్న వయసు నుంచి నేర్చుకున్నాడు. ఏంది నేర్చుకున్నాడు? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవడము నేర్చుకున్నాడు. చాలామంది ఈరోజు నేను అందంగా కనబడాలంటే, మనుషులకు బాగా కనబడాలంటే నా బాహ్య స్వరూపం బాగుంచుకోవాలా, నా ముఖ స్వరూపం బాగుంచుకోవాలా, ఖరీదైనటువంటి బట్టలు ఖరీదైనటువంటి ఉంచుకోవాలా అని అనుకుంటారు. కానీ అవి మనుషులు చూస్తారు, అవి మనుషులు చూస్తారు. దేవుడు అవి చూడడు. పైకి కనబడేవి ఏవి కూడా దేవుడు చూడడు. నీ అంతరంగములో ఏదైతే ఉందో అదే చూస్తాడు. ఆయన పరిశీలించువాడు. నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ తలంపులు కలిగి ఉన్నావో, ఏ నిర్ణయాలతో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నావో ప్రభువారికి అన్నీ తెలుసు. ఆయన దృష్టిలో నుంచి నువ్వు తొలగిపోవడం నీ వల్ల కాదు. దీన మనస్కులై ఉండాలి. పరలోక రాజ్యములోనికి ఎవరు అర్హుదారులు అని అంటే దీనులే, దీనము కలిగినటువంటి వారు, దీనత్వం కలిగినటువంటి వారు. తగ్గింపు స్వభావముతో ప్రభువుని నీ హృదయములకు అంగీకరించాలి. నీ హృదయం అనేటువంటి డంబములో ఆ పాపమైనటువంటి రోత స్థితిని నువ్వు తీసివేసుకున్నప్పుడే ఆ దీనత్వము, ఆ నవీన స్వభావాన్ని నీవు కలిగి ఉండి ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు ఎదగలుగుతావు, బ్రతకగలుగుతావు. ప్రభువుకు మనం ఎప్పుడైతే ఇష్టలుగా మార్చబడతామో, ఆయనకి ఎప్పుడైతే ఇష్టమైనటువంటి కుటుంబాలుగా, బిడ్డలుగా మనం ఉండగలుగుతామో, అప్పుడే ఆయన అంటాడు, మీకు నేను భూమిని ఇస్తున్నాను, దీన్ని మీరు స్వతంత్రించుకోండి. దీనికి హక్కుదారులు మీరే, మరెవరు కాదు. ఇక్కడ మీరు నమ్మకంగా ఉండగలిగితే మీరు మరణించినను నా పరలోకములో పరలోక వారసత్వాన్ని మీకు దయచేస్తాను. ఇదిగో మీరు భూలోక నివాసులు కారు. ఎవరట? మనం ఎవరము భూలోక నివాసులము కాదు. మన గృహం అక్కడుందట, పరలోకములో. దేవుడు మనకు గృహాలను ఇచ్చాడట. ఆ గృహాలలో మీరు ఉండాలంటే, ఆ పరలోకపు వారసత్వం మీరు కలిగి ఉండాలంటే, భూలోకములో మీరు దీన మనస్కులై దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా బ్రతకాలి. ఇది సత్యం. ఇది పొందుకున్న బిడ్డలు, ఇది కలిగినటువంటి బిడ్డలు వారి జీవితాల్లో దేవుని ప్రతిష్ఠించుకుంటారు, వారి హృదయాల్లో దేవుణ్ణి ఉంచుకుంటారు, ప్రభువుకు సాక్షులుగా బ్రతుకుతాడు. లేదో నేను ఆ మనస్సును బ్రతకను, ఆ వాక్యాన్ని నేను విన్నా, నా బ్రతుకును మార్చుకోను, నా గుణగణాలు మార్చుకోను, నా స్థితిగతులు మార్చుకోను, నేను వెళ్ళేదే మార్గము, నేను చూచేదే నాకు మంచిది అని నీవు అనుకుంటే, నీవు కేవలము పైకి కనబడే అందాన్ని మాత్రమే నువ్వు ప్రదర్శించగలుగుతావు, అనేకులకు నువ్వు చక్కగా కనిపించగలుగుతావు. కానీ ప్రభువుకు మాత్రమే శ్రేష్టముగా నువ్వు కనబడడానికి వీలు లేదు. ఇప్పటి వరకు మీరు ఏ వస్త్రాన్ని ధరించుకున్నారో, ఇప్పటి వరకు మీ హృదయంలో ఎవరిని ఉంచుకున్నారో, ఇప్పటి వరకు మీ మనసులో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారో ప్రభువారు అన్నికి తెలుసు. ప్రభువారికి ఒకవేళ మీరు దీన మనస్కులై ఆయన దృష్టికి నమ్మకముగా ఉంటే, ఆ ప్రశస్తమైనటువంటి ఆ తెల్లటి వస్త్రాన్ని మీరు ధరించుకొని
ప్రభువుకు నమ్మకముగా మీరు ఉండినట్లయితే దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసి ఆయన మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన దయాదాక్షణ్య పూర్ణుడు గనుక పరముకు ఎత్తించినటువంటి ఆయన భూలోముఖంలోనికి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఎదుర్కొంటున్నప్పుడు మీరు దేవునికి ఇష్టము కలిగినటువంటి బిడ్డలుగా ఈ లోకములో బ్రతికి ఉన్నారు గనుక మిమ్మల్ని ఆయన హత్తుకొని ఆయన పరమందు ఇవ్వబడినటువంటి ఆ గృహములలో మిమ్మల్ని ఉంచి ఆయనతో పాటు సదాకాలము మీరు జీవిస్తారని ఈ మాటలు ముగిస్తున్నాను.